జర్మన్, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ ఇతర దేశాలలో చాలా మంచి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. జీవన ప్రమాణాలు కూడా అమెరికా కంటే మెరుగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశాలు నేను తిరిగి చూసి వచ్చిన, నేను ఈ దేశాలు చూడకుండా అమెరికానే గొప్ప దేశము, అద్భుతంగా ఉంది అభివృద్ధిలో అనుకునేవాడిని. కానీ జపాన్ లాంటి, సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి దేశాలు చూస్తే అమెరికా కంటే వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. అక్కడ ఉద్యోగ భద్రత ఉంది, బ్లూ కాలర్. వాళ్ళ ఆ దేశాలు బాగుందని చెప్తారు. ఎంతమందిని మీరు మీ దగ్గర నుంచి పంపిస్తారో చెప్పండి. నర్సింగ్ సైడ్ కానీ ఇతర సాంకేతిక పరమైన అంశాలు కానీ వీటన్నిటిని. అందుకే ఈరోజు మన యువతకి నేను సూచన చేస్తున్నా, మీరు ఫోకస్ షిఫ్ట్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివితే నీకు ₹1,00,000 ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ సాంకేతిక నైపుణ్యం నేర్చుకుంటే 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆ దేశాలలో ఉన్న వెదర్ కానీ, అక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అందుకే వాళ్ళకు జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్పడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, ఒప్పందాలు చేసుకున్నాం. మేము ఈ మధ్యకాలంలో స్కూల్ టీచర్లను కూడా ఇతర దేశాలకు పంపించినాం. మంచి ఎడ్యుకేషన్ విధానాలు ఎట్లున్నాయో మీరు చూసి రాపోండి అని. భవిష్యత్తులో ఏటీసీలో పనిచేసే వాళ్ళను, పాలిటెక్నిక్లో పనిచేసే వాళ్ళను, స్కిల్ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళను కూడా ఇతర దేశాలు ఏ విధంగా, ఇప్పుడు చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, సౌత్ కొరియా కానీ, సింగపూర్ కానీ, వీళ్ళందరికీ ఎవరికి 80% ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నారు. ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తున్నారంటే సాంకేతిక నైపుణ్యం ఉన్నది, పరిశ్రమలు పెట్టినరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రపంచ అవసరాలన్నీ ఈ 4-5 దేశాలే తీరుస్తున్నాయి. అమెరికా కన్జ్యూమర్ కంట్రీనే, అమెరికాలో ఉత్పత్తి జరగదు. చైనాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో, సౌత్ కొరియాలోనో, తైవాన్లోనో ఉత్పత్తి చేస్తే వస్తువులను వాటిని అమెరికా వినియోగిస్తుంది. అమెరికా సంస్థకు సంబంధించిన బ్రాండ్ మాత్రమే ఈ దేశాలకు అవసరం ఉంది. యాపిల్ అంటే అమెరికన్ బ్రాండ్. ఆ బ్రాండ్ తీసుకొచ్చి తైవాన్లోనో, చైనాలోనో, లేకపోతే హైదరాబాద్లో ఫాక్స్కాన్ తయారు చేస్తుంది. పెద్ద బ్రాండ్ అమెరికా దేశంలో ఉంది, కానీ ఉత్పత్తి అనేది ఈ దేశాలలో ఉంది. సో ఈ దేశాలకు ప్రత్యామ్నాయంగా మనం తెలంగాణను తీర్చిదిద్దుకోవాలనే మన ప్రయత్నం. మన యువత కూడా 2026లో ఓరియంటేషన్ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. 2000 సమయంలో మనకు కంప్యూటర్ నేర్చుకున్న, ఐటీ ఇంజనీరింగ్లో చదువుకున్న, కంప్యూటర్ సైన్స్ చదువుకున్న మనకు ఉద్యోగం వస్తుంది, అమెరికాకి వెళ్ళొచ్చు అని ఒక భద్రత కనిపించేది, ఒక ప్రోత్సాహకము కనిపించేది. 25 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో పెనుమార్పులు వచ్చినాయి. ఆ పెనుమార్పులు ఏఐ తుఫాన్లో అమెరికాని కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కంపెనీలు యజమానులు లాభసాటిగా ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ దేశంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను నమ్ముకొని ఆ దేశానికి వెళ్ళిన లక్షలాది తెలంగాణ పిల్లలకు నిరుద్యోగ సమస్య ఈరోజు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందుకే మన రాష్ట్రంలో ఉన్న యువకులకు నా సూచన, మీరు బ్లూ కాలర్ సాంకేతిక నైపుణ్యం స్కిల్ నేర్చుకోండి. 100% మీకు ఉద్యోగ భద్రత ఉన్నది, మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఉపాధి అయినా మీరు ఎత్తుక్కోవచ్చు, ఉద్యోగమైనా మీకు దొరుకుతుంది. కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి 6 నెలలు డ్రైవర్ కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, ఇతర ఏవేవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో మన ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణను ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. శిక్షణతో పాటు వాళ్ళకి పాస్పోర్ట్కి అవసరమైన సహకారం, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, పోలీసు వెరిఫికేషన్ ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏ విధంగా పొందుపరిచి పాస్పోర్ట్ తీసుకోవాలి, ఈ సాంకేతిక నైపుణ్యం శిక్షణ పొందిన వాళ్ళు మా దగ్గర ఉండని ఆయా దేశాలలో ఉన్న కంపెనీలకు కమ్యూనికేట్ చేసి ఆ దేశంలో ఎంత లేబర్, ఎలాంటి వాళ్ళ అవసరం ఉందో కూడా వాళ్ళ ఇండెంట్, వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకొని ఆ ప్రకారం మనం ఇక్కడి నుంచి పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళే కార్మికుడికి కనీస వేతనం వస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, లైఫ్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లాంటి కవరేజ్ ఉంటాయి. ఆ కంపెనీలు వాళ్ళని ఏమైనా చేస్తే ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడి
ఆ కార్మికునికి